అంత మురిపోయేందుకే మంగ అంటే మాపటేల దుబాయ్ నుంచి మొగుడు వస్తా ఉన్నాడందట. అలా ఉంది వైసీపీ మాజీ మంత్రి పరిస్థితి. తమిళ సినిమాల్లో అమ్మ అత్త పాత్రలు చేసుకుంటూ ఖాళీగా ఉన్న సమయంలో తనకు రంగుకు సూటయ్యే క్యారెక్టర్లు చేస్తున్న ఈ సంతానం ఓరబ్ శ్రీలతారెడ్డి ఆలియాస్ రోజా ఆడప సినీ గడప దాటేసి రాజకీయ గడపలో గడిపేస్తా ఉంది. ఇంతకు ముందు వారానికి ఒకసారి, ఇప్పుడు నెలకోసారి మీడియా ముందుకు వచ్చేసి బాబు గారిని, లోకేష్ని, పవన్ని తిట్టేస్తూ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్న రోజా అంటేనే ఇవాళ మన రావు గారు రాచబండకు వచ్చిన చీప్ గెస్ట్. మరి ఈలోగా మీరు రావు గారు రాచబండకు ఓ లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీని పిసిలు అడిగే పనిలో నేను ఉంటాను. అదే లేవా చీఫ్ గెస్ట్ రోజాని తిరిగే కాలు ఆగే నోరు ఆగదు కదా, వాగేసాయి. అట్టే లేట్ చేయకుండా మొదలెట్టి వీడియో కెమెరాల సాక్షిగా చంద్రబాబు నాయుడు మహిళల్ని అవమానించాడు. ముందుగా దానికి ఈ రాష్ట్ర మహిళలందరికీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. ఆయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేయమని మహిళలు ఎక్కడ అడుగుతారో అని ముందుగానే ఎదురు దాడి చేసి ఏ విధంగా మహిళల్ని అవమానించారో నిన్న అందరూ కూడా గమనించారు. పల్లె వెలుగు బస్సులో స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందని జెండా పండుగ రోజు జెండాను ఎగరవేసి ఆ పల్లె వెలుగు బస్సులో మహిళల్ని ఎక్కించుకొని కట్ట దగ్గర ఉన్న తన ఇంటికి తీసుకువెళ్ళి భోజనాలు పెడతానన్న పేరుతో ఏ విధంగా అవమానించి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడో టీవీల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించారు. మహిళల్ని ఎవరేమిచ్చినా వెంపర్లాడే వాళ్ళలాగా, డబ్బుకు ఆశపడే వాళ్ళలాగా, అసలు ఎంత నీచంగా చంద్రబాబు నాయుడు చిత్రీకరించాడో చూస్తుంటే చాలా రక్తం మరిగిపోతుంది. రాకతం మరిగిపోతా ఉందా? చా నిజమా? సాదరు నీ రాకతం మరిగే అంతగా బాబు గారు ఏం చేశారో నాకైతే బోధపడడం లేదు. మరి మరగాల్సింది రాకతం కాదు, ఏడు పుట్టాలంటే మరిగించిన కషాయం తాగితే అప్పుడు కదా దీని సేగదారగా 106 డిగ్రీలు ఏడు పుట్టేది. అంచేత బాబు గారి గురించి నువ్వెన్ని కాలబుల్లి అబద్ధాలు చెప్పినా జ్ఞానం నమ్మే పరిస్థితిలో లేరు. ఓరకే ఆవేశపడిపోయి రాగతాలు గట్రా మరిగించుకుంటూ పోయేవనుకో బీపీ పెరగలదు తప్ప ప్రయోజనం శూన్యం. ఈరోజు చంద్రబాబు లాంటి డర్టీ పాలిటిషియన్ ఈ దేశంలోనే ఇంకొకరు లేరు అని కేసీఆర్ గారు చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కాలేదు, కానీ ఈరోజు పూర్తిగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడే. ఆయనకి ఎవరు పోటీ రాలేరు, ఎవరు సాటి కూడా రారు డర్టీ పాలిటిక్స్ చేయటంలో. ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏంటి తెలుసా? అమ్మా, మీరు 2000 ఓటుకు తీసుకుంటే ఆ తీసుకున్నోడు 2 లక్షలు సంపాదించాలనుకుంటాడు, మీకు ఎలా మంచి చేయగలుగుతాడు అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళు అరపకుండా ఆయన చెప్పే నీతులు చూస్తే అసలు ఎవరికైనా కూడా కోపంతో రగిలిపోతారు. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తే ఎలా అందరూ నవ్వుకుంటారో, చంద్రబాబు నాయుడు నీతులు చెప్తే అలాగే. అసలు ఓటుకి నోటు అనే పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేల్ని లాక్కొని ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటానికి అదే డబ్బును వాడాడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని దాచిపెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులతో డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ మీద ఎలా చెప్పులే ఇచ్చాడో ఇప్పటికి కూడా ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. కొంచెమైనా సిగ్గు ఉండాలి కదా ఇలా నోటుకొచ్చినట్లు వాగడానికి. ఏందేంది ఫామ్ హౌస్ లో తాగుతూ తులుతూ రాజకీయాలు చేస్తాడు కేసీఆర్ అని నీ నోటితో నువ్వే అని ఇప్పుడేంది ఆయన భజన చేస్తా ఉన్నావు? ఓహో, జగన్తో చేతులు కలిపాడు కదా అందుగా, అంతే కదా. తాగుపోతున్నా నువ్వే ఒక్కసారిగా అదే మడిసి మహాత్ముళ్ళ ఎలా కనిపిస్తా ఉన్నాడేంటో అర్థం కావడం లేదు. ఏంటేంటి జనం ఎన్నిపోటు రాజకీయాలు మర్చిపోలేదా? మర్చిపోలేదు కాబట్టి 4 సార్లు బాబు గారిని సీఎం చేశారు. మీ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాటు జనానికి పొడిచిన ఎన్నుపోటును మాత్రం జనం మా బాగా గుర్తెట్టుకుంటా మరో 25 ఏళ్ళు మీకు ఓటు పడదు గుర్తెట్టుకో. అలాగే మీరు చూస్తే
కేసీఆర్ గవర్నమెంట్ ని కూల్చడం కోసం ఏ విధంగా ఓటుకి నోట్ల కట్టలు రేవంత్ రెడ్డితో పంపించి ఆడియో వీడియోలతో సహా దొరికిపోయారో చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం అందరూ కూడా కళ్ళారా చూశారు. సో ఈ రాష్ట్రంలో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, సొంత తండ్రి లాంటి మామను వెన్నుపోటు పొడటానికి అదే డబ్బులు వాడటం, ప్రజల్ని మోసం చేసి తాను అధికారంలో రావడానికి అదే డబ్బులు వాడటం, అలాగే తాను చెప్పిన హామీలు నెరవేర్చినట్లు చూపించడానికి పచ్చ ఛానళ్ళకి అదే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఓటుకు నోటు అని నీతులు చెప్తున్నాడు చూడు మహిళలకి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. తప్పులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తాడు, కానీ నిందలు ఎదుటి వాళ్ళ మీద వేయటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడడు. జనం అంతా చూశారు కానీ అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వన్న ఫామ్ హౌస్ తూలుడు కేసీఆర్ ను ఓడించి సీఎం అయ్యారు. చంద్రబాబు 4 సార్లు సీఎం అయ్యారు. అది వాళ్ళ కెపాసిటీ. ఎంతకాలం ఆ పాత క్యాసెట్లే అరిగిపోయేలా చెప్తావు రోజా. జనానికి నువ్వు ఎంత చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరులే గాని ఇదిగా కొత్త విషయం ఏదైనా చెప్పి, లేదంటే మేకప్ తీసేసి ప్యాకప్ చెప్పి. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీకు 2 ఎకరాలు ఉందని అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ. ఆ 2 ఎకరాల్లో 1 ఎకరా మీ తమ్ముడికి పోతుంది. మరి 1 ఎకరాతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఈరోజు 1,00,000 కోట్లకి ఎదిగారు అంటే ఇదే విధంగా దోచుకొని ఎదిగారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ మీద ఎంక్వైరీ వేసి మిమ్మల్ని ఏం చేయాలో ఒకసారి మీరు చెప్పండి. ఈరోజు మీరు, లోకేష్, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మేము డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాం కాబట్టి మేము మీకు ఏ వెల్ఫేర్ చేయము, ఏ డెవలప్మెంట్ చేయము, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాము, మా ఎమ్మెల్యేలు దోచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాము అని చెప్పడం నిజం కాదా? నగిరి నియోజకవర్గంలో భానుప్రకాష్ ఏ రోజు పిల్లికి బిచ్చం పెట్టినోడు కాదు. ఒక పేదవాడికి ఒక స్కూల్కి ఒక ఫీజు కట్టేదో, ఒక హాస్పిటల్కి ఒక బిల్లు కట్టిందో, ఎవరికైనా ఒక చిన్న హెల్ప్ చేసినవాడు కాదు. కానీ ఈరోజు తన హక్కు అన్నట్టుగా ఇసుక నుంచి, గ్రావెల్ నుంచి, కంకర్ నుంచి, గ్రానైట్ నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాడో పట్టపగలే పోలీసుల కళ్ళుండి చూడలేకపోతున్నారు. నువ్వేదో గ్యాలప్ మీద వచ్చావు కదా, పనికొచ్చే మ్యాటర్ ఏదైనా మాట్లాడతావు అనుకుంటే ఏంది రోజా ఇట్టా సొల్లు చెబుతా ఉన్నావు. పాత సింతకాయ పచ్చడి అంత రుచించుకో ఫ్రెష్ గా. ఏటి వింటున్నావా? ఫ్రెష్ గా రోటీ పచ్చడి వచ్చే టేస్ట్ వేరు. నీకు అది చేత కాదు. ఎప్పుడు పాసిపోయిన విషయాలే మళ్ళీ 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 తాసారాలు గుర్తు చేసుకుంటా ఉంటారు. జనరేషన్ మారాయి. జనజీని మొసలి ముతక విషయాలు వినే రోజులు పోయాయి. నాకు తెలిసి నీకే కాదు, నీకు స్క్రిప్ట్ ఇచ్చిన సాధ్యల దగ్గర కూడా మ్యాటర్స్ ఉన్నా ఏం లేదు, అంత డొల్లా. చేత నా టైం వేస్ట్ చేయకుండా నువ్వు బయలుదేరమ్మా బయలుదేరు అన్నట్లు ఆ మాత్రం మేకప్ మెయింటైన్ చెయ్యి, లేదంటే సంతానానికి గుర్తుపట్టడం తెలుగు ప్రాచ్యలు కట్టమైపోతుంది. ఏంది అర్థమైందా? ఇక వెళ్ళిన